హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూసిన రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఎండు మిర్చిని చైనా వాళ్ళు బ్యాన్ చేశారు. దాని మీద ఎందుకు బ్యాన్ అయింది, అసలు ఏంది, దీని వెనుక కారణాలు ఏంది, దీన్ని మనం ఎట్లా అవరోధించాలి, రేపు మిర్చి రేటు పెరుగుతా తగ్గుతా, దీన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి, దీని మీద మిర్చి వాళ్ళు చెప్పే రీజన్ ఏంది, ఎందుకు బ్యాన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలని కూడా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ కూడా హైప్ కూడా ఇవ్వండి. మనం రెగ్యులర్ వీడియోలు చేస్తూ ఉంటాం. మిర్చి రైతులకైతే ఇప్పుడు ప్రస్తుతం చైనా భారీ సాకిచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అందులో మీ మిర్చిలో రసాయనాలు ఉన్నాయి, అందుకే మేము బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళు ఇంకా మనకు ట్రేడ్ వార్లో భాగంగా అట్లా చేస్తున్నారా లేకపోతే ఏంటంటే మనకు ఫుల్ భారతీయ వ్యవసాయ రంగానికి ముఖ్యంగా మిర్చి పండించే రైతులకు, ఎగుమతి చేసే వ్యాపారులకు చైనా నుంచి ఒక భారీ షాక్ అయితే వచ్చింది. వాళ్ళు ఏంటంటున్నారంటే, భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే ఎండుమిర్చి పైన చైనా కొన్ని ఆంక్షలు విధించింది. పర్టికులర్ కొన్ని ప్రధాన భారతీయ కంపెనీలపై తాత్కాలిక నిషేధం కూడా విధించింది. అసలు కొన్ని రోజుల క్రితమే భారతీయ నాన్ బాస్మతి రైస్ ఉంది, బాస్మతి రైస్ కూడా ఈ కంటైనర్లు వెనక్కి పంపిన చైనా ఇప్పుడు మనం హఠాత్తుగా మన దేశం మిర్చిని కూడా ఎందుకు వెనక్కి పంపింది, దీని వెనక టార్గెట్ చేయడానికి రీజన్ ఏంది, నిజంగానే నాణ్యత లోపమా లేకపోతే ఇండియా చేస్తున్న ఏమైనా ఎకనామికల్గా ఏమైనా యుద్ధం లాంటిది అనుకోవచ్చా, దీన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్సైడ్ స్టోరీ ఏంటంటే, అసలు దీనికి చైనా యాక్చువల్లీ గుంటూరు మిర్చి యార్డు ఇప్పుడు ఇది ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఈ చుట్టుపక్కల మన చాలా ప్లేస్ నుంచే ఇక్కడికి మనకు చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. సో ఇది మనకు వెళ్ళే ముందు అయితే మనకు ఈ చైనాకు మన దేశం ఎంత ఎగుమతి అవుతుందో ముందు తెలుసుకోవాలి. మనం ప్రపంచంలో అత్యధికంగా మిర్చిని పండించే మరియు ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. టాప్ మన దేశం ఉంది ముందు, తర్వాతనే కొన్ని దేశాలు ఉన్నాయి. ఎస్పెషల్గా మన ఆంధ్రాలోని కొన్ని గుంటూరు మిర్చి కానీ, తెలంగాణలోని మన వరంగల్ కానీ, ఖమ్మం కానీ, ఈ మిర్చిలు ఎన్మామల మార్కెట్ కానీ కొన్ని ప్లేస్లు అక్కడ నుంచి అయితే బాగా డిమాండ్ ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ నుంచే డిమాండ్ ఉంటుంది మనకు. దాంతోపాటు ఈ ఎగుమతి అయ్యే డ్రై ఎండుమిర్చిని, డ్రై రెడ్ చిల్లీస్ అంటే ఎండుమిర్చి ఎక్కువ భాగం చైనాకే పోతుంది. మనం ఎక్కువ చేసేది కూడా చైనా. అందులో ఎక్కువ తేజ రకమే చైనాలో ఎక్కువ కొనుగోలు చేస్తారు, మన తేజ మిర్చి రకం. దీని నుండి వారు ఓలియోరెసిన్ అనే ఒక కెమికల్ ఎక్స్ట్రాక్ట్ చేసి రంగులు, మందులు మరియు కొన్ని ఫుడ్లకు సంబంధించిన వాటికి ఫుడ్లకు సంబంధించిన వాడుతుంటారు. ఆ సంబంధించిన ప్రాసెసింగ్లో వాడుకుంటారు. దాదాపు ఏడాదికి 1.5 లక్షల నుంచి 2.5 లక్షల టన్నుల మిర్చి భారత్ నుంచి చైనాకు పోతుంది. ఇప్పుడు మనం వీళ్ళు బ్యాన్ ఇచ్చినట్టు ఆల్మోస్ట్ అంతా బ్యాక్ వెళ్ళిపోతుంటుంది, మనకు రివర్స్ రావాల్సి ఉంటుంది, లేకపోతే ఈ మార్కెట్ క్లోజ్ అవుతుంది. ఇంత పెద్ద మార్కెట్ ఉన్న తరుణం చైనా తీసుకుని ఇండియా మనకు నిజానికైతే ఇది పెద్ద షాక్ అనుకోవాలి. ఇప్పుడు మన సడన్గా ఒక్కసారి వాళ్ళు ముందే చెప్తే మనం దానికి వేరే ఆల్టర్నేట్ తీసుకుంటాం. సడన్గా క్లోజ్ చేస్తాం, మనం కూడా ఏం చేయలేం. కాబట్టి దానికి కొంచెం ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చేయాలని ఆలోచిస్తుంది దీనికి. ఇప్పుడు వీళ్ళు ముందే చెప్పుంటే మనం వేరే దేశాలతో లింక్ పెట్టుకుందాం కావచ్చు, లేకపోతే వేరే దేశాలకు అమ్మడం చేద్దాం కావచ్చు. కాకపోతే ఇప్పుడైతే కొంచెం మిర్చి రేట్ అయితే డౌన్ అయ్యే ఛాయిస్ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ఛాయిస్ అవుతుంది. ఎందుకంటే మన టాప్ ఎక్స్పోర్టరే చైనా కాబట్టి ఇదైతే తగ్గే ఛాయిస్ ఉంది. ల్యాబొరేటరీ సైంటిస్ట్ ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, ఇది చాలామంది ఇప్పుడు వాళ్ళు చైనా కస్టమ్స్ అధికారులు చెప్తున్న ప్రకారం ఏంటంటే, భారత్ నుంచి వచ్చిన కొన్ని షిప్మెంట్లలో మన పర్టికులర్ భారత్ నుంచి వచ్చిన వాటిల్లో కొన్ని హానికరమైన రసాయనాలు ఉన్నట్టు వాళ్ళు గుర్తించరు. ఎస్పెషల్గా మిథామిడోపాస్ అనే కీటకనాశిని పెస్టిసైడ్ తాలూకు అవశేషాలు నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ ఉన్నాయి అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు పర్టికులర్ ఒక 10% ఉండాల్సింది మనకు 20%, 15%, 30% ఉన్నా కూడా వాళ్ళు అట్లా ఆ రీజన్ తోటి వాళ్ళైతే వెనక్కు పంపించాము, లేకపోతే బ్యాన్ చేసినాం అంటున్నారు. చైనా అయితే ఇది ఆరోపిస్తుంది. కాకపోతే ఈ రసాయనం ఏంటంటే మనుషుల నరాల వ్యవస్థ మీద తీవ్ర ఎఫెక్ట్ చూస్తాయి, నర్వ్ సిస్టమ్. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని ఏవైనా పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ చూస్తాయి, ఆటోమేటిక్గా ఇది ఇంకెక్కువ నర్వ్స్ మీద చూస్తాయని వాళ్ళు చెప్తున్నారు. అందుకే ప్రజల ఆరోగ్య భద్రత, ఎవరి హెల్త్ సెక్యూరిటీ దృష్ట్యా మేము ఇది ఎగుమతి అనేది ఆపేసినామని వాళ్ళు తాత్కాలికంగా కొన్ని లైసెన్స్ రద్దు చేసినామని చెప్తారు. ఈ ఏడాది దాదాపు 3000 కంటైనర్లు చైనాకు మిర్చి వెళ్ళగా అందులో 10 నుంచి 15% కంటైనర్లో ఇలాంటి నాణ్యత లోపాలు, మాయిశ్చర్ కూడా ఎక్కువ ఉందని వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్ అయితే మాయిశ్చర్ లాంటి చెకప్ చేసి పంపిస్తారు. నిజానికి వేరే దేశానికి ఎవి పంపినా కూడా మనం ఈ పెస్టిసైడ్స్ దానికి సంబంధించిన ఏమేమి లోపాలు ఉన్నాయి ఏమన్నా ఉంటే కూడా దాన్ని అప్పుడే రిజెక్ట్ కొట్టి పంపిస్తారు. మరి వీళ్ళు ఎందుకు అట్లా చేసారో నాకైతే మనకే తెలియట్లేదు అంటున్నారు. పొలాల్లో ఇప్పుడు రైతులు అంటే ఆటోమేటిక్గా మిర్చికి అయితే మనం మందులు కొట్టాల్సి ఉంటుంది, లేకపోతే మాత్రం ఏది ఆగేది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారే ఎక్కువ డోస్ ఉందని చెప్తున్నారు. ఈ యాక్చువల్లీ వాళ్ళు చెప్పే మిథామిడోపాస్ అనే మందు అసలు మన దగ్గర వాడకాల్లో కూడా లేదని మనలో చెప్తున్నారు. కానీ రైతులు మిర్చి తోటలకు వాడే ఎసిఫేట్ మందులు మాత్రం కొంచెం ఇది దానివల్ల కొంచెం యాడ్ అయ్యే ఛాయిస్ ఉంది. ఆ క్రమంగానే ఇది కెమికల్ ఏర్పడే ఛాయిస్ ఉందని వాళ్ళు అంటున్నారు. కాకపోతే వీళ్ళు డైరెక్ట్ వాడితేనే ఇట్లయిద్దని చైనా వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి. అయితే పెద్ద ఎగుమతిదారులు
అన్ని టెస్టులు చేసిన తర్వాతనే పంపుతారు. మనం ఇంతమంది చెప్పినట్టుగానే చిన్నోళ్ళు అయినా సరే చాలా నా టెస్ట్లు చేయకుండా అయితే ఎవరు పంపరు. మనం ఇది చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మన మిర్చి బ్రాండ్కి ఒక ఇమేజ్ అయితే దెబ్బ పడుతుంది. సో రేపు కొంచెం ఇండియన్ మిర్చి, ఇండియన్ రైస్ అంటేనే కొంచెం అందరు వెనకడిగే ఛాయిస్ ఉంటుంది. సో చూడాలి మరి రేపు ఎట్లుంటుందో. అయితే ఇంకోటి గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే చైన్ ఇట్లా వేయడం ఇదే ఇప్పుడే ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ కొన్ని రోజుల కిందటనే భారతదేశం నుంచి కొన్ని పోయిన నాన్ బాస్మతి రైసు కంటైనర్లు కూడా కొన్ని చైనా రిజెక్ట్ చేసింది. ఈ బియ్యంలో ఏమైందంటే జెనెటిక్ మాడిఫైడ్ ఉందని చెప్పింది. మనం జనరల్గా ఈ రైస్లో అయితే ఏం జెనెటిక్ మాడిఫికేషన్ చేయలేదు, కాకపోతే వీళ్ళు అట్లయితే ఆరోపిస్తున్నారు. చూడాలి మరి. నిజానికి ఇండియా అది మనం ఆల్రెడీ మన అప్పట్లే మనకి మన వంకాయకే జెనెటికల్ మాడిఫికేషన్ అద్దని గవర్నమెంట్ ఎన్నిసార్లు చెప్పింది. ఇంకా మనం బియ్యం దాకా ఎప్పుడు పోలేదు. కాకపోతే వీళ్ళు మాత్రం పర్టికులర్ కొన్నిటికి వచ్చినాయి అని చెప్తుంటే ఇది కేవలం వాళ్ళు మన మీద అలిగేషన్ వేస్తున్నారా లేకపోతే నిజంగానే అట్లయింది అనేది మనం తెలుసుకోవాల్సింది. అయినా సరే చైనా కావాలని మన బియ్యాన్ని మన మిర్చిని టార్గెట్ చేస్తుందని ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. అయితే మనం ఆల్మోస్ట్ గ్లోబల్ మార్కెట్లో ఇండియా నెంబర్ 1 పోతుందో ఎగుమతిదారుగా మనమే టాప్ ఎక్స్పోర్ట్ చేస్తున్న ఉద్దేశం కొద్దీ ఓర్వలేకనే ఈ నాన్ టారిఫ్ బ్యారియర్స్ పేరుతో చైనా ఇటువంటి వార్ చేస్తుందని ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్తున్నారు. చూడాలి మరి దీనికి పర్టికులర్ అదే రీజనా లేకపోతే వేరే రీజనా తెలియదు. కానీ చైనా తీసుకునే నిర్ణయం వల్ల మన మార్కెట్లో అయితే మిర్చి ధరలు అయితే తగ్గే ఛాయిస్ ఉంది. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే బాగా పెట్టుబడులు పెరిగినాయి. నష్టాల్లో ఉన్న మిర్చి రైతుకు మనం లాస్ట్ 1-2 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనకు మిర్చి కొద్దిగా రేట్లు అయితే డౌన్ ఉంటున్నాయి. సరిగా పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేవు. దానికే ఎన్నో నష్టాలు ఉండి చాలామంది మిర్చి పంట ఆపేసి కొందరు ఉన్నారు. మళ్ళీ పెడదామని చూస్తే కూడా మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది. చూడాలి. ఫస్ట్ దీనికి మన పరిష్కారం ఏంటంటే ఫస్ట్ మన రైతులు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమేమి ప్రమాణాలుగా ఉన్నాయో తక్కువ కెమికల్స్ ఉన్న పురుగు మందులే వాడే ప్రయత్నం చేయాలి. ఆర్గానిక్ పద్ధతిలోకి వెళ్తేనే ఇది కాకపోయినా రేపు వాళ్ళు మళ్ళీ చెకప్ కిందకి వెళ్ళినా కూడా దీనికి కొంచెం మంచి రిజల్ట్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. స్పైసెస్ బోర్డ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఉంటారు కొందరు. వాళ్ళు కూడా ఏంటంటే ప్రతిదీ కరెక్ట్ వాళ్ళు చెక్ చేసే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కరెక్ట్ చెక్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే మనం 195-96 దాకా మంచిగా చెక్ చేసి ఒక 4-5 మంచి లేకపోయినా కూడా దాని మీద 100 మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది నేను చెప్పేది. మనం కేవలం చైనా ఒక్కటే కాదు, ఇక ఒక చైనా మీద డిపెండ్ అయితే ఇట్లా ఉంటుంది. మనం కూడా యూరప్, అమెరికా, అరబు ఈ పర్టికులర్ వేరే దేశాలు ఇంకా వేరే దేశాలు కానీ ఇంకా మన బ్రెజిల్ అటు సైడ్ కొన్ని దేశాలు కానీ కొన్ని చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్ అన్నింటినీ టార్గెట్ చేస్తే బాగుండేది. కాకపోతే మనం ఎప్పుడైనా ఒక్కటే మార్కెట్ మీద పెట్టుకుంటే అట్లే ఉంటుంది. ఇదే కాదు ఏ విషయమైనా అట్లే ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కొంచెం కరెక్ట్ చర్యలు తీసుకొని మందులు రాకుండా చూసుకోవాల్సింది. ఇదొకటి చేస్తే బాగుండేది. చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు మనం చైనా ఇండియాపై మిర్చిపై విధించిన ఆంక్షల వెనుక ఉన్న అసలు కథ. అసలు ఈ విషయంలో తప్పే వాళ్ళంటారు, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దాంతోపాటు మనం క్వాలిటీ పాటించకపోవడం వల్ల చైనానే కావాలనే టార్గెట్ చేస్తుందా, రాజకీయంగా ఆర్థిక ప్రయోజనాల కోసం వాళ్ళు ఏమైనా టార్గెట్ చేస్తున్నారా, మీకు ఏమన్నా డౌట్స్ మీకు ఏమైనా ఉంటే మీకు కింద ఆన్సర్ చేయండి. కాకపోతే మనం చెప్పిన ప్రకారం అయితే రేట్లు అయితే తగ్గే చేసిన. ఇంకోటి మొన్న జపాన్ కూడా మనది కొన్ని మామిడి వద్దని చెప్పింది. ఇట్లే మనం కెమికల్స్ ఉన్నాయి, మన ఫ్రూట్ ఫ్లై లాంటివి ఉన్నాయని చెప్పింది. ఇట్లే మనం అన్నిటికీ ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూ పోతే మనకు ఇది ఇంటర్నేషనల్ అయితే మనకు ట్రేడింగ్ అయితే తగ్గిపోద్ది. ఇది మనం ఒకటి ఆలోచించాల్సింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాంతోపాటు ఒకసారి మీరు మిర్చి పండించే వారైతే కొంచెం కెమికల్స్ తగ్గించి మీరు కరెక్ట్ స్టాండర్డ్ ఫాలో అయితే మనకు కూడా మంచి నేమ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ వైడ్గా మనకు ఒక బ్రాండ్ ఉంటుంది. గుంటూరు కానీ, ఖమ్మం కానీ, ఎన్మాములు కానీ మార్కెట్ వాళ్ళకు అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ వెళ్ళే వాటికి కొంచెం చెక్ చేసి కరెక్ట్గా పంపిస్తే మనకు కరెక్ట్ రిజల్ట్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ చేయండి. మన దానిలో రెగ్యులర్ వీడియోస్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.